న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ వైపు పయనిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. విద్యార్థులు తల్లిదండ్రులతో సెంటర్ల వద్ద కోలాహలం. అనకాపల్లిలో రైల్వే గర్డర్ను ఢీకొట్టిన టిప్పర్. కుంగిన రైలు వంతెన. 3 గంటల పాటు ఆలస్యంగా నడిచిన రైళ్లు. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు వ్యతిరేకంగా స్వామీజీల ధర్నా. అదుపులోకి తీసుకున్న పోలీసులు. 10 సూత్రాలను నిర్దేశించుకుని విజన్ 2047ను స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాసనసభలో విజన్ డాక్యుమెంట్పై చర్చ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై మాట్లాడారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్లో పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన విజన్ 2047పై చర్చ జరిగింది. 1990లో సమైక్యాంధ్రప్రదేశ్కు విజన్ 2020ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనమే ఉమ్మడి రాష్ట్రానికి కలిగిందన్నారు. 308 లక్షల కోట్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశామని చెప్పారు. ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.12% వృద్ధి రేటు సాధించేలా లక్ష్యాలు నిర్దేశించామని చంద్రబాబు చెప్పారు. ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్కు మాత్రమేనని సీఎం వ్యాఖ్యానించారు. అందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి ఏప్రిల్ 1 నుంచి నూతన సంవత్సరం వస్తుంది. ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మనం అందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు.
పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం, కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఒక వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా బాగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి విజన్ డాక్యుమెంట్పై సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. P4ను ఉగాది రోజున ప్రారంభిస్తామని సభకు తెలిపారు. 2029న ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం విద్యార్థులకు కల్పించింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించారు. తొలి రోజు పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు వారి వెంట తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటలకు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలకు పంపించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించలేదు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 163 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఒక్క విశాఖ జిల్లాల్లోనే 29,927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి కోసం 134 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 6 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. హాల్ టికెట్ తప్పనిసరిగా తనిఖీ చేశారు. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు, స్మార్ట్ వాచ్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు పేపర్ వ్యాలిడేషన్ 23 కేంద్రాల్లో జరపనున్నాయి. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైల్వే గర్డర్ను లారీ ఢీకొట్టింది. దీంతో వంతెన కుంగిపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్ రథ్, మహబూబ్ నగర్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లు సుమారు 3 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. విశాఖ రైల్వే స్టేషన్లో అధికారులు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ రైల్వే సేఫ్టీ గర్డర్ను భారీ టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అనకాపల్లి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు హెవీ లోడ్ వల్ల నిలిచిపోయింది. ఈ రైలు వల్ల రైల్వే లైన్ కూడా బ్లాక్ అయింది. హెవీ లోడ్ టిప్పర్ సేఫ్టీ గర్డర్ను కొట్టడంతో ట్రాక్ కూడా డ్యామేజ్ అయి గూడ్స్ రైలు అక్కడ నిలిచిపోయింది. దీంతో విజయవాడ నుంచి విశాఖ వస్తున్న గోదావరి, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, అమరావతి, గరీబ్ రథ్, మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ రైళ్లన్నీ 3 గంటలు ఆలస్యంగా వచ్చాయి. ఇటు విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి. దీంతో రైల్వే అధికారులు విశాఖ రైల్వే స్టేషన్లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3 గంటల పాటు ఆలస్యం అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాక్ను సరిచేసేందుకు కార్మికులు పనిచేశారు.
3 గంటల తర్వాత వేరే మార్గం ద్వారా రైళ్లను పునరుద్ధరించారు. ప్రయాణికులు 3 గంటల పాటు రైలులోనే నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేళ్లకు రైలును పునరుద్ధరించడంతో వారంతా గమ్యస్థానాలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో సాధువులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ఏపీ సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీల ఆధ్వర్యంలో పలువురు సాధువులు ఏకమై శ్రీవారి ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్కు కేటాయించిన టీటీడీ భూములను రద్దు చేయాలని సాధువులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అరగంట సేపు ఆందోళన కొనసాగింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో భక్తులు సందిగ్ధంలో పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ విజయశేఖర్ చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో పాటు గత 5 ఏళ్ల కాలంలో ఎంతగానో నష్టపోయామని చెప్పారు. శ్రీవారి దయతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా ఏపీని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణం అత్యద్భుతంగా జరిగిందని, వచ్చే ఉగాది 14,000 పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంటే అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. అమరావతిలో శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఎలా బాగుందండి. శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి, రేపు అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ తెలుగువారి పండగ, పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ఈ నెల 6వ తేదీన బొడ్డు సుగుణ ఆత్మహత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఏపీ మత్స్య కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు సంఘం అధ్యక్షుడు కరి చంద్రశేఖర్, కార్యదర్శి కొల్లెటి శ్రీనివాసులు వినతిపత్రం సమర్పించారు. సుగుణకు అప్పులు ఇచ్చిన వారు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, 11 రోజులు కావస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తీసుకున్న అప్పును చెల్లించినప్పటికీ ఆమెను మరింతగా వేధింపులకు గురిచేశారని, వేధింపులు భరించలేక మానసిక క్షోభతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని నేతలు తెలిపారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు అత్యధికంగా వడ్డీలు వసూలు చేసి అత్యధిక విధంగా భావిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ముద్దాయిలు ఎక్కడే తిరుగుతున్నా కూడా పట్టించకపోవడం చాలా అన్యాయం. ఈరోజు ముద్దాయిలు ఎక్కడ ఉన్నారని బాధితులను పోలీసులు అడగడం మరింత అన్యాయం. ఈరోజు హోంమంత్రి గారు నేను న్యాయంగా పనిచేస్తున్నాను, ఎవరినైనా సరే సహించేయలేదు, న్యాయాన్ని ఎవరైనా చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్న హోంమంత్రి గారు, మన సిపి గారు మరి ఈరోజు ముద్దాయిలు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న 4 నెలల కిందట లోన్ యాప్కి బలైపోయి ఒక మత్స్యకారి ఒకరు బలైపోతే ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈరోజు అలాగే మరొక మత్స్యకారి మహిళ బొడ్డు సుగుణ ఈరోజు అరెస్ట్ చనిపోయి 11 రోజులు అవుతుంది. 5 ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మరొక ముగ్గురు అరెస్ట్ చేయకుండాను కేసును నీరుగార్చే విధంగా, కేసును పక్కదోవ పట్టించే విధంగా, కేసు నుంచి వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా పోలీసులు వ్యవహరించడం అత్యంత అన్యాయం. ఈరోజు పోలీసులే ముద్దాయిల తరపున ఒకరు తప్పించుకున్నట్లు ఈరోజు బాధితులకి అన్యాయం చేస్తున్నారు. ఈరోజు కోర్టులో ఆ ఇద్దరు ఎవరైతే ఉమ్మడి ధనలక్ష్మి, వాసుపల్లి నొక రత్నం ఈరోజు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. మీరు కోర్టుకు వెళ్ళి మీ వెర్షన్ ఏదో చెప్పుకోండి అని చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళే ముందు పోలీసులు అన్ని పేపర్లు కూడా ముందు నేను ఎవరైతే ఫిర్యాదుదారున్నాడో ఆయనకి ఇవ్వాలి. కనీసం ఒక నోటీసే ఇచ్చి కనీసం ఏ పేపర్లు కూడా ఇవ్వకుండాను మీరు కోర్టుకు వెళ్ళమని చెప్పండి. ఇది పేరుని డిమాండ్. ఎవరైతే ముగ్గురు అరెస్ట్ చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబాన్ని ఈ నెల 24, 25 తేదీల్లో కలెక్టర్ల సదస్సు ఉన్నందున జిల్లాకు సంబంధించిన నివేదికను ఈ నెల 18వ తేదీలోగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి అందజేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారుల అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మలు వినతులు స్వీకరించారు. అంతకుముందు అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రీవెన్స్ కు వచ్చిన సమస్యలపై 48 గంటల్లోగా పరిష్కరించని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరగా సైన్స్ లాంగ్వేజ్ తో ఇంటర్లో ఉత్తీర్ణత పొందిన 7 బదిలీ విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సైన్స్ లాంగ్వేజ్ యాప్తో కూడిన సెల్ ఫోన్లు అందజేశారు. పరిష్కార వేదికకు 341 వినతులు అందాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. Satisfaction status report. So if you look at this, METMA, that you bring it here, or last collector's conference minutes and separately communicate cheyadam jarigindi. Deploy additional ANMs from the rural area and going to deploy staff nurses for the door-to-door. ikkada maatram raayadam matram kaadu, parallel ga pani kuda modalu pettali. Okay, we should mention the reasons and the action plan to overcome it. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కొత్తగా 7 లేఅవుట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సెల్ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 122 వినతులు రాగా అందులో 59 పూర్తి స్థాయిలో పరిష్కరించామని చెప్పారు. వీఎంఆర్డీఏ పరిధిలో కొత్తగా 7 లేఅవుట్లను గిడిచాల, తుంపాల, కాపులుపాడ, నిడుగట్లు తదితర ప్రాంతాల్లో అమ్మకానికి పెడుతున్నామని తెలిపారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోని 14 మండలాలు వీఎంఆర్డీఏలో విలీనం అయ్యాయని, వీటిని కూడా మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 15 ప్రాధాన్యత కలిగిన రహదారుల నిర్మాణాన్ని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వంలో 1 సెంట్ లేఅవుట్లకు వీఎంఆర్డీఏ 175 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 175 కోట్లు విలువైన భూమిని అనకాపల్లి జిల్లాలో తమకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయన్నారు. దీంతో అక్కడ కూడా లేఅవుట్లు అభివృద్ధి చేసి అమ్మకానికి పెడతామని, ల్యాండ్ బ్యాంకులు తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 200 ప్లాట్లు 7 లేఅవుట్లలో అమ్మకానికి పెట్టామని తెలిపారు. ప్రైవేట్ భూముల రేట్ల కంటే వీఎంఆర్డీఏ ప్లాట్ల రేట్లు అధికంగా ఉండకూడదనే ఉద్దేశంతో దాకమరిలో 21,000 ఉన్న గజం ధరను 15,500 రూపాయలకు తగ్గించినట్టు కమిషనర్ వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసేసి ఇచ్చేస్తే దెన్ వీ విల్ టేక్ అప్. దే ఆర్ వన్ ఆఫ్ ద 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మాకు పంపించడం జరిగింది. 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఐఐటి ఖరగ్పూర్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ అప్ దిస్ మాస్టర్ ప్లాన్. ప్లే అని ఒక ఇష్యూ ఉంది. దట్ ఈస్ మనకి దిస్ ఈస్ ఫర్ ఆల్ లేఅవుట్స్. ఇది మాకు కూడా కాదు, అందరు లేఅవుట్స్కి స్ప్లే అనేది ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ అ క్రాస్ రోడ్. మనకి ఇలా టర్నింగ్ చేయాలంటే మనం వెంటనే ఇలా షార్ప్ టర్న్ చేయకూడదు. సో దానికోసం ఒక స్ప్లే పోర్షన్ అనేది వదలాలి. సో వాళ్ళు ఎవరెవరు ఎడ్జ్లో వాళ్ళకి ప్లాట్ అలాట్ అవుతుందో ఒక స్మాల్ పోర్షన్ దే మే హ్యావ్ టు లెట్ గో. ఈవెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు వదలాలి. అప్పుడు కాకుండా ఇప్పుడే వాళ్ళకి ఎంత కావాలో అంత మాత్రమే మైనస్ చేసేసి ఇచ్చి వీఆర్ గివింగ్ బ్యాక్ ద మనీ. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఆ ఎడ్జ్ పోర్షన్స్. మీకు ఐ విల్ గివ్ యూ అ నోట్ ఆల్సో. ఆ స్ప్లే పోర్షన్ ముఖాన ఈసారి కూడా మేము ఆన్లైన్లో పెడతాం, అదేవిధంగా కింద నోటీస్ బోర్డులో కూడా పెట్టడం కూడా జరుగుతుంది. ఆ లిస్ట్ మీకు ఇస్తాము టోటల్. లాస్ట్ టైం కూడా మనం ఏం చేసామంటే తెలుగు మ్యూజియం సంబంధించి
డిఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే విద్యార్థులు కొంత అవగాహన వస్తుంది కాబట్టి, తెలుగు మీద కొంత అవగాహన ఉండాలి, ఆ మ్యూజియం కొంత వాళ్ళ వరకు ఉపయోగపడుతుంది కాబట్టి రాయడం జరిగింది. సో దానికి కూడా సంబంధించి బ్యాటరీ కార్స్ గతంలో ఏదైతే ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారని మనం ఆపడం కూడా జరిగింది కాబట్టి త్వరలో దానికి కూడా మేము టెండర్ ఆప్షన్ వేస్తున్నాం కాబట్టి ఆప్షన్ త్రూలో బ్యాటరీ కార్స్ పని తిరిగి తీసుకొస్తాం. అదేవిధంగా పిల్లలకు సంబంధించి అక్కడ ప్లే ఏరియా అన్నారు కాబట్టి నేను కూడా కమిషనర్ గారు మళ్ళీ ఒకసారి పర్యటిస్తాను. తప్పనిసరిగా అక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నో దాని గురించి దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఏదైతే మన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాని మీద కూడా మనం సీరియస్గా తీసుకున్నాం. 50,000 ఫైన్ కూడా వేయడం కూడా జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ నాగుపామును స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా పట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ లోని సెక్టర్ 11 2014లోని ఒక ఇంటి మెట్లపై రాత్రి సమయంలో భారీ నాగుపాము బుసకొడుతూ కనిపించింది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మహిళలు గుర్తించి స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా పామును బంధించారు. దీంతో ఆ ఉద్యోగస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసులు తక్షణం పరిష్కారం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా జడ్జి జస్టిస్ ఆళ్లపాటి గిరిధర్ కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థానాల సముదాయంలో గల సమావేశ మందిరంలో 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ గ్రామీణ ప్రాంత న్యాయవాద సంఘాలకు చెందిన న్యాయవాదులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జస్టిస్ గిరిధర్ తో పాటు సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సల్టేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన సీనియర్ శిక్షకులు ఎస్ అరుణాచలం, బి భీనా దేవరాజులు హాజరయ్యారు. విశాఖ జిల్లా నుంచి 10 మండల లీగల్ సర్వీస్ కమిటీకి చెందిన 30 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. భారతదేశంలో మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ వివాదాలు పరిష్కరిస్తున్నారని, ఈ సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి ఆళ్లపాటి గిరిధర్ అభిప్రాయపడ్డారు. పెండింగ్ కేసులు పరిష్కరించడం ద్వారా న్యాయవాదులకు నష్టం ఉందని, అది వారి వృత్తి గౌరవాన్ని పెంచుతుందన్నారు. మధ్యవర్తులుగా శిక్షణ పొందిన న్యాయవాదులను నియమిస్తామని, ఆ కేసులను పరిష్కరించడంలో మెలకువలు కూడా నేర్పుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎం వెంకటశేషమ్మ తదితరులు పాల్గొన్నారు. Will be flooded in the courts like USA. When I believed the system, when I realized this, whether in the bar or on the bench, could you imagine that when I realized this? No. As an advocate, I realized that by 2002 amendments, CPC 2002 amendments, I realized that. Then, Salem Bar Association. It's a wonderful piece of judgment to cover everything. Honorable judges and honorable experts dealt with so many aspects. But I'm sure most of the members who are supposed to understand the intricacies could not. జీవీఎంసీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఆందోళన బాటపట్టారు. పనులు పూర్తి చేసినప్పటికీ 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు తమకు సుమారు 400 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే వాటి చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అసోసియేషన్ కార్యాలయం నుంచి కాంట్రాక్టర్లంతా బయలుదేరి వెళ్లారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విజ్ఞాపన పత్రం అందజేశారు. బిల్లులు తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరారు. మేము గత సంవత్సరం నుండి మా బిల్లులు బకాయిలు ఉన్నాయండి. సో వాటి గురించి మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని ఇచ్చుకోవడానికి వచ్చామండి. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి మాకు. ఎందుకంటే మార్చి నెలాఖరు అందరు కాంట్రాక్టర్లని బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్లు లోన్లు తీసుకొని మరీ మేము పనులు చేసామండి. విశాఖ అభివృద్ధిలో ఎంతో మేము సంవత్సరం నుండి కష్టపడుతున్నాం. మాకు ఆ బిల్లుల గురించి అని కమిషనర్ గారు మేమందరం మూకుమ్మడిగా వచ్చి ఆయన్ని రిక్వెస్ట్ చేశామండి.
కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ నెలాఖరికల్లా వాళ్ళ తాలూకా సాధక బాధకాలను చూసుకొని మాకు ఏది డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. మాకు 400 కోట్లు మాకు పైచీలకు మాకు బకాయి ఉందండి. తర్వాత మాకు స్పెషల్గా డెవలప్మెంట్ ఫండ్స్ అని ఆ ఫండ్ కింద మేము పనిచేసినవి ఒక 5.5 కోట్లు ఉందండి. మా తర్వాత ఇప్పుడు మేము పనిచేసినవి కూడా ఒక 200 కోట్లు రన్నింగ్లో ఉన్నాయండి. మొత్తం అంతా కలిపి మాకు ఒక 650 కోట్ల వరకు మాకు బకాయి ఉందండి. అది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. దాని గురించి వాళ్ళు చెప్తానన్నారండి. థ్యాంక్ యూ. విశాఖలో కోర్టు సినిమా బృందం సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో ముచ్చటించింది. నిజ జీవితానికి దగ్గరగా ఈ సినిమాను చిత్రీకరించారని యూనిట్ సభ్యులు శివాజీ, ప్రియదర్శన్లు తెలిపారు. శివాజీ మంగపతిగా, ప్రియదర్శన్ పులికొండ లాయర్ పాత్రలో నటించారని చెప్పారు. హర్ష, రోషన్, శ్రీదేవి, విషికలు హీరో హీరోయిన్లుగా నటించారన్నారు. విశాఖ సీతమ్మపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన రామ్ జగదీష్ ఈ చిత్రానికి కథ అందించారని వెల్లడించారు. సినిమా విడుదలైన 3 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 25 కోట్ల మేర కలెక్షన్లు నమోదు చేసి ప్రేక్షకుల ఆదరణ చూరగొందని అన్నారు. 2వ వారంలోనూ తెరపై విజయవంతం చిత్రం ప్రదర్శిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర్ ఫిల్మ్స్ అధినేత విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ. అండ్ దానికోసం ఇక్కడున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలామంది మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ డైరెక్టర్ ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతాని స్నాక్స్ తీసుకొచ్చాడు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి, మరింత విజయవంతం చేయండి. చాలామంది రివ్యూ రైటర్స్ కానీ చాలామంది వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, మనకి చాలా అవసరమైన సినిమా అని చాలామంది అన్నారు. మమ్మల్ని థ్యాంక్స్ అని, కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి చెప్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నవ్ ఐ రిక్వెస్ట్ మా టీం మెంబర్స్ అందరూ. జనరేషన్లో ఇలాంటి ఒక కిక్ ఆ రోజు నేను ఎప్పుడు చూడలా. సినిమాలు ఆడిని డబ్బులు వచ్చినాయి కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను నేను. అలా కాదు, ఒక కిక్ ఉంటుందండి. ఆ సినిమా చేసినప్పుడు అందరూ వాడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడు అసలు ఎలాంటి కొటేషన్స్ వస్తున్నాయంటే, ఒకడు శివతాండవం అంటాడు, ఒకడు విన్యాసాలు అంటాడు, ఇవి నెయిల్ ఇట్ అన్న అంటాడు, ఇవి స్టీల్ ద షో అంటాడు. ఎవడు స్టీల్ షో? ఇక్కడ తప్పుదోవ పడుతుంది, దీన్ని సరైన దారిలో పెట్టాలి అని నిజంగా మామూలుగా ఎవరన్నా నాబోటాడు బయలుదేరాడు అనుకోండి, ఆ 7 ఏళ్ళ పెచ్చనాగుడు అనుకుంటారు. అది ఒక సినిమా ద్వారా చెప్తే, దాని ఒక కరెక్ట్ వేలో చెప్తే అది ఒక అమూల్యంగా అనిపిస్తుంది, చాలా వాల్యుబుల్గా వస్తుంది. అలాగనే లాస్ట్లో సూర్యతేజ చెప్పే మాటలు ప్రతివాడికి చదువు తెలిసినా తెలియకపోయినా చట్టం తెలుసుకోవాలని చెప్పాడు. సరే, ఎంత గొప్ప డైలాగ్ అండి అది, అసలు ఎంత గొప్ప. థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. హెడ్లైన్స్ మరోసారి. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ వైపు పయనిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. విద్యార్థులు తల్లిదండ్రులతో సెంటర్ల వద్ద కోలాహలం. అనకాపల్లిలో రైల్వే గర్డర్ను ఢీకొట్టిన టిప్పర్. కుంగిన రైలు వంతెన. 3 గంటల పాటు ఆలస్యంగా నడిచిన రైళ్లు. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు వ్యతిరేకంగా స్వామీజీల ధర్నా. అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.